హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన వీడియో వచ్చి చౌకీదాని గురించి అండి. చౌకీదాని అంటే ఏ ఫైన్ విలేజ్ అని మీనింగ్ అనమాట. ఇదైతే రాజస్థాన్ రెస్టారెంట్ అండి. ఈ రెస్టారెంట్ అయితే దుబాయ్లో మంచి పేరున్న ఇండియన్ రెస్టారెంట్. వీళ్ళ కల్చర్ ఉట్టిపడేట్టు ఉంటుందండి వీళ్ళ అంబియన్స్ అయితే. ఇదైతే ఆల్సిఫ్ దుబాయ్లో ఉంది. ఒకసారి ఇది ఎలా ఉందో, దీని అంబియన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ రెస్టారెంట్ అయితే లేక్కి పక్కనే ఉందండి. మనం ఆ లేక్ వ్యూ చూస్తూ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే లైవ్ మ్యూజిక్ అండి. వెనకాల చూసారా, వాళ్ళు పాడుతున్నారు. పైకి వెళ్తే ఇక్కడ జైపూర్ అండ్ రాజస్థాన్ వాళ్ళ పాట్ మేకింగ్, కార్పెట్ లూమ్ చాలానే ఉన్నాయండి. డీటెయిల్గా చూద్దాం. ఇదైతే కార్పెట్ లూమ్ అండి, అంటే కార్పెట్ నేయడం అనమాట. ఈయనైతే కార్పెట్ని అల్లుతున్నారు. వచ్చి కూర్చోండి అంటున్నారు మా హస్బెండ్ని. ఆయనేమో పర్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అతను మాతో కూడా నేయించడానికి పిలిచారండి. ఆయనైతే చాలాసార్లే పిలుస్తున్నారండి కూర్చోవడానికి. మా హస్బెండ్కి ఏమో కొంచెం మొహమాటం ఎక్కువ. పూలు తీసుకుని ఆ సన్నని లైన్స్ మధ్యలో ఎక్కించి ఆ వుడెన్ చెక్కతో కిందికి నెట్టుతున్నారండి. చూడ్డానికైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చూసినంత ఈజీ అయితే కాదండి కార్పెట్ని అల్లడం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. నెక్స్ట్ వచ్చి బ్లాక్ పెయింటింగ్ అండి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. మా నేటివ్ పక్కనున్న పెడన్లో కూడా ఇలా బ్లాక్ పెయింటింగ్ చేస్తారండి. నేనైతే ఎప్పుడూ చూడలేదు లైవ్లో. ఇలా ఈ వుడెన్ బ్లాక్ని తీసుకుని అక్కడున్న పెయింట్లో ముంచి ఎగ్జాక్ట్గా దానిపైన పెట్టి గట్టిగా వుడెన్ బ్లాక్ పైన తడుతున్నారండి. కానీ చాలా లైన్గా వస్తుంది పెయింట్ మాత్రం. ఇలా వెంటనే చేస్తూనే ఉన్నారండి. చూసారా, శారీకి ఒక బోర్డర్ లాగా ఫామ్ అయింది. బ్యాక్ సైడ్ అలాగే ప్రింట్ చేసిన శారీస్ చాలానే ఉన్నాయండి. ఇతను కూడా మమ్మల్ని ట్రై చేయమన్నారండి. మా హస్బెండ్ అయితే తన నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ ఎస్ని, నేను నా నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ టీని ప్రింట్ చేశామండి. మా హస్బెండ్ లెటర్ ప్రింట్ చేయగానే చిన్నపిల్లడికి చాక్లెట్ దొరికినంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నెక్స్ట్ వచ్చి జైపూర్ ఫేమస్ అయిన లక్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ అయితే మనిహార్ కమ్యూనిటీకి చెందిన ఆర్టిస్టులు చేస్తారంట. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే వాళ్ళ ట్రెడిషన్లో ఒక భాగం అయిపోయాయి. దీనికి మన పురాణాల్లో ఒక స్టోరీ కూడా ఉందంటండి. లార్డ్ శివ ఆయన మ్యారేజ్కి పార్వతీ తల్లికి గిఫ్ట్గా ఇచ్చారంటండి. అలా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఈ రోజుకి కూడా అక్కడ పెళ్లి కూతుర్లు అయితే ఈ బ్యాంగిల్స్ వేసుకుంటారంట. అండ్ అవి వేసుకుంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతారంటండి. ఇతనైతే మనకి ఈచ్ బ్యాంగిల్ 6 dirhams చెప్పారండి. అంటే మన ఇండియన్ ప్రైస్లో 135 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చి బయోస్కోప్ అండి. ఇదైతే 1892లో స్టార్ట్ చేశారంట. ఆ టైంలో ఇలా స్క్రీన్స్ అవి ఉండేవి కాదు కదా. అప్పట్లో ఇలా బయోస్కోప్లోనే చూసేవాళ్ళంట. ఇలా గ్లాస్ని రొటేట్ చేస్తుంటే మనకి లోపల ఉన్న ఇమేజ్ రోల్ అవుతుంది. దీనిలో అయితే ఒక మినీ స్టోరీ చూపిస్తున్నారండి. మీరు చూసేయండి ఎలా కనిపిస్తుందో.
నెక్స్ట్ వచ్చి మొజారీ అండి, అంటే లెదర్తో ఫుట్వేర్ చేయడం అంట. ఇక్కడ ఆయన కూడా లెదర్తో చేస్తున్నారండి. నెక్స్ట్ అయితే క్లే పోటర్ అండి, అంటే మట్టితో కుండలు గ్లాసులు చేయటం అన్నమాట. మనతో కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడైతే ఒక అమ్మాయితో ట్రై చేస్తున్నారండి అతను. నెక్స్ట్ గోటా డోరీ అండి, ఇవైతే మోస్ట్లీ రాజస్థాన్లో హోమ్ డెకరేషన్కి యూజ్ చేస్తారంట. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ సేల్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా మోడల్సే ఉన్నాయండి. నెక్స్ట్ అయితే పామిస్ట్ అండి, అంటే చేతిరేఖలను చూసి జాతకం చెప్తారు కదా అలా. నేను వీడియో తీయడం చూసి మీకేమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగారు. అవును అనగానే ఛానల్ నేమ్ అడిగైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే రైస్ రైటింగ్ అండి, అంటే బియ్యం గింజ పైన మన నేమ్ రాస్తారు కదా అలా. ఇక్కడ కూడా రాస్తున్నారు. ఇలా రాసి కిచెన్స్లో పెట్టి ఇస్తున్నారండి. ఇక్కడ అంబియన్స్, ఈ లేక్ వ్యూ అంతా చాలా బాగుంది కదా. మరి మీకు కూడా నచ్చిందా అండి? ఇదండి ఈరోజు మన వీడియో. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.